హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడ్డీస్ హంట్. ఈరోజైతే చాలా ఎమ్మీగా సండే స్పెషల్ పన్నీర్ బిర్యానీ అండి. ఇంట్లోనే ఈజీగా సూపర్ టేస్ట్తో అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ అయితే నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే కావాలి కదా, ఆనియన్స్ని అయితే తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని నేను ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇదే ఆయిల్లోకి మనము జీడిపప్పు, ఇక్కడ మీరు జీడిపప్పుని పూర్తిగా ఆప్షనల్గా యూస్ చేసేసుకోవచ్చండి. నాకు జీడిపప్పు ఫ్లేవర్ నచ్చుతుంది, అందుకే జీడిపప్పు తీసుకున్న. అదే ఆయిల్లోనే మనము పన్నీర్ని ఫస్ట్ కొంచెం లైట్గా అయితే వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ దాకా కారం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కారం ఎక్కువగా ఉంటేనే బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, గసగసాలు, బిర్యానీ పువ్వు, షాజీరా, చెక్క, లవంగాలు, కొన్ని యాలకులు, అలాగే కొంచెం లవంగాలు కూడా యాడ్ చేసేసుకొని మనము క్యాప్సికమ్ని అయితే వేసుకోవాలండి. క్యాప్సికమ్ ఇది కూడా పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. క్యాప్సికమ్ యాడ్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. సో దీన్ని అయితే ఫస్ట్ ఈ విధంగా అయితే కలిపేసుకొని మనకి ముక్కకంతా పట్టే విధంగా చూసుకోవాలండి. ఇందులోకి నేను ధనియాలు, చెక్క, లవంగాలు, మనం చికెన్ మసాలాకి పౌడర్ రెడీ చేసుకుంటాం కదా, ఆ మసాలాను అయితే వేసేసాను. అలాగే 1 కప్పు దాకా పెరుగు అయితే యాడ్ చేసుకున్నా. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను అనమాట. దీన్ని బాగా ఈవెన్గా కలుపుకోవాలండి. ఇది ఎంత బాగా మ్యాగ్నేట్ అయితే మనకు బిర్యానీ అంత టేస్ట్గా ఉంటుంది. మనము ఈ పన్నీర్ని ఎందుకు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము అంటే, ఆ పన్నీర్ అనేది చెరిగిపోకుండా మనకి హెల్ప్ చేస్తుంది. ఇందులోకే నేను ఇక్కడ కోకోనట్ని, పచ్చి కొబ్బరిని పేస్ట్ చేసేసుకొని వాటర్ పక్కకు తీసేసుకొని దాని పీల్ అయితే అక్కడ పెట్టుకొని దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇది టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, ఆ కొబ్బరి పీల్ అయితే వేసేసుకున్నాను. దీన్ని కనీసం అంటే 1 గంట సేపు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది అంటే దీన్ని ఒక 2-3 అవర్స్ ముందైనా సరే ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి. చికెన్ బిర్యానీ కూడా దీని కింద సరిపోదు, అంత బాగుంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మనము దీన్ని ఫ్రై చేసేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకొని అందులోకి ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే ఇందులోకి వేసేసి ఫస్ట్ లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్, హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అయితే దీన్ని మగ్గించుకొని ఆయిల్ దగ్గర పడేటప్పుడు మనము ఆల్రెడీ ఒక కడాయిలో కలుపుకున్నాం కదా, దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఆ రసాన్ని కూడా వేసేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ కూడా సరిపోతుంది. ఇది మనకి చిటికెలా అయిపోతుందండి. ఇప్పుడు ఉడికేటప్పుడు మనకి కొంచెం పైన ఆయిల్ తేలుతున్నట్టు కనిపిస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీలోకైనా బాగుంటుంది, బిర్యానీలోకి కాకుండా. చూసారా, మనకి ఈ విధంగా దగ్గర పడుతుంది. ఒక 5 మినిట్స్ లోపు మనకి ఇంకొంచెం దగ్గర పడిపోతుంది. మూత తీసేసి మనం కొంచెం దీన్ని కలుపుతూ వేయించుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. నేను దీనిలో 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి. కొంచెం అయితే పక్కకు తీసుకున్నాను, ఇంకొంచెము పైన లేయర్స్ లాగా వేసుకోవడానికి పెట్టుకున్నాను. చూసారా, మనకి ఆయిల్ దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బిర్యానీ రైస్ని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ రైస్ కోసం వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి సాల్ట్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇక్కడైతే యాడ్ చేసేసుకోవాలండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న, అలాగే మనము బిర్యానీ మసాలాలన్నీ ఇందులో వేసుకుంటాము. షాజీరా, చెక్క, లవంగాలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఈ విధంగా వేసేసుకొని దీన్ని అయితే బాగా మరలించుకోవాలన్నమాట. వాటర్ అంతా మరలేటప్పుడు మనము నానబెట్టుకున్నటువంటి 2 కప్స్ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఒకసారి మాత్రమే కలిపేసేయండి. తర్వాత కలుపుతూ ఉంటే బిర్యానీ రైస్ అనేది ఇరిగిపోతుందన్నమాట. సో మనకి ఒక 50% అయితే ఇప్పుడు ఉడికిపోయిందండి. దీన్ని ఫస్ట్ లేయర్స్ లాగా అయితే మనం చేసుకోవాలి. ఇక్కడ మీకు అడుగంటకుండా కింద అయితే మనం ఏదైనా ఐరన్ ప్యాన్ కానీ లేదంటే రొట్టెలకి యూస్ చేసే పెన్నం ఉంటుంది కదా, దాన్నైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ రొట్టెల పెన్నం పెట్టుకున్నాను. అందులో మనం బిర్యానీ కోసం ఒక కడాయి యూస్ చేస్తున్నాం కదా, దాన్ని అయితే పెట్టేసుకొని ఫస్ట్ చిన్న మంట మీద మనము రైస్ని అంతా లేయర్స్ లాగా వేసేటప్పుడు చిన్న మంట మీద పెట్టేసుకొని
ఈ విధంగా రైస్ని లేయర్స్ లాగా వేసుకోవాలండి. ఫస్ట్ వేసే లేయరు మనకి 50% కుక్ అయి ఉంటుంది, సెకండ్ టైం వేసే లేయరు 80% కుక్ అయి ఉంటుంది అనమాట. ఈ విధంగా లేయర్స్ వేసుకొని మనకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకొని మనమైతే ఈ విధంగా గార్లిక్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం హాఫ్ పక్కకు పెట్టుకున్నాం కదా, అదే కర్రీని మధ్యలో కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బిర్యానీకి అబ్జర్వ్ చేసుకుంటాయండి. ఒకటే చోట లేకుండా మిగిలిన రైస్ని కూడా మనం లేయర్స్ లాగా అయితే వేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనము ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర, పుదీనాతో గార్లిక్ చేసేసుకుంటే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ ఎలాంటి ఫ్లేవర్స్ యూస్ చేయట్లేదండి, కలర్స్ కోసం అయితే ఏమీ యూస్ చేయట్లేదు. మీకు ఒకవేళ కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కుంకుమ పువ్వుని పాలలో కానీ నీళ్ళలో కానీ నానబెట్టుకుంటే కలర్ అయితే మనకి యాడ్ అయిపోతుంది. ఫైనల్గా జీడిపప్పు అలాగే నెయ్యి, ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి, మనం పాలు పక్కన పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరితో పాలు, ఆ పాలని వేసేసి మనము టిష్యూస్తో ఈ విధంగా దమ్ని అయితే పెట్టేసుకోవాలి. గాలి పక్కకి వెళ్ళకుండా మనకి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఎక్స్ట్రాగా ఒక 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెస్ట్ ఇచ్చామంటే ఫ్లేవర్స్ అన్నీ బిర్యానీకి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. మనకి వేడిగా చాలా టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, మనకి ఎక్కడ కూడా మాడిపోకుండా చాలా జ్యూసీగా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.